ఎంత ఆల్కహాల్ మంచిది చెప్పండి. అసలు మంచిది ఎంత అని అడిగారు అనుకోండి, 0. ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ అ పాయిజన్. ఇది సిస్టమిక్గా, అంటే ప్రతి ఒక్క ఆర్గన్కి మంచిది కాదు. సో ఇంత తీసుకుంటే ఆల్కహాల్ మంచిది, ఇంత తీసుకుంటే మంచిది కాదు అని అసలు ఎక్కడా లేదు. 2 డ్రింకులు రోజు 2 పెగ్గులు చిన్నగా తీసుకుంటే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్టడీస్ కూడా వచ్చాయి, రికమెండెడ్ డోస్ ఆఫ్ రెడ్ వైన్, ఇవన్నీ వింటున్నాం కదా మరి. అవునండి. సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్ స్టడీస్. సెకండ్ ఆఫ్ ఆల్ దీనివల్ల వాళ్ళు చెప్పేది ఏంటి, ఇంప్రూవ్ అవుతుంది కాదు, ఇంత తీసుకుంటే మీ లివర్ డ్యామేజ్ ఇన్ని రోజుల్లో అయ్యే బదులు ఇన్ని రోజులు అవ్వచ్చు, కానీ అది అవ్వకుండా మానదు. సో జస్ట్ ప్రతి వాళ్ళకి, అంటే ఎవరికి ఎక్కువ ప్రీడిస్పోజిషన్ ఉంది అంటే, ఒకవేళ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకోండి, ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది, వాళ్ళ ఆహారం అనేది ఎలా ఉంది, వాళ్ళ స్లీప్ అనేది ఎలా ఉంది, ఎస్పెషలీ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, ఎన్ని ఏళ్ళగా తీసుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది నేను రెగ్యులర్గా తీసుకోను, వారానికి ఒకసారి తీసుకుంటాను లేదా నెలకు ఒకసారి తీసుకుంటాను అని అంటారు, కానీ బింజ్ డ్రింకింగ్ చేస్తారు. బింజ్ డ్రింకింగ్ అంటే ఏంటి, ఒక గివెన్ టైంలో 4 డ్రింక్స్ కన్నా ఎక్కువ తీసుకోవటం, అదొక స్టేటస్ సింబల్. నేను ఎక్కువ తీసుకుంటాను కానీ జస్ట్ వన్స్ అ మంత్ తీసుకుంటాను అని. నాట్ ఈవెన్ 1% ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్. అట్ ద సేమ్ టైం దీనివల్ల వచ్చే, ఇప్పుడు 10 సంవత్సరాల్లో వచ్చేది మీకు 11 సంవత్సరాల్లో వస్తుంది.